హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి బహదూర్పుర మీరాలం ట్యాంక్ దగ్గర ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఉన్నాం. నేను ఫస్ట్ టైం జంతువుల్ని చూడడం, ఇవన్నీ స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు. చూద్దాం ఎట్లుంటుంది అనేది. సో ఫస్ట్ తాబేలు దగ్గరికి వెళ్దాం. సో ఇది నేల మీద నీడల్లో రాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆకులు, గడ్డి, కూరగాయలు లాంటివి ఎక్కువ తింటుంది. అండ్ ఇది స్లోగా నడుస్తుంది, పీస్ఫుల్ ఉంటుంది, లాంగ్ లైఫ్ బతుకుతుంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బాతులు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, చూస్తున్నారు. ఇది మీర్కెట్ అంట, అంటే ఎడారి పిల్లి. ఇది ఆఫ్రికాలో ఎక్కువ ఉంటుంది. అండ్ పురుగులు, చిన్న చిన్న పాములు, బల్లులు లేదా ఫ్రూట్స్, పండ్లు ఇలాంటివి తింటుంది ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి మార్మోసెట్, అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. అమెజాన్ అడవుల్లో చెట్ల పైన ఉంటుంది. ఇది తినేది పండ్లు, చిన్న ఆకులు. ఇంకా ఇది ఫాస్ట్గా ఉంటుంది రన్నింగ్, కానీ ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది అనేది. తర్వాత నీటి తాబేలు, నీటిలో ఫాండ్స్, లేక్స్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నీళ్ళలో దొరికే మొక్కలు, చిన్న పురుగులు, చిన్న చేపలు ఇవి తింటుంటుంది. అండ్ ఇది కామ్గా స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇది నీటి నుండి బయటకు వచ్చిందంటే బాగా షై ఫీల్ అవుతుంది. తర్వాత మనం చూసేది కొండముచ్చు, అంటే మా సైడ్ కొండముచ్చు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అంటే కోతల వర్గంలో అదొక పేరు అనమాట. సో ఇవి చెట్లు కొండల ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. అండ్ పండ్లు, కాయలు, ఆకులు, కూరగాయలు, కొన్నిసార్లు ఈ కీటకాలు అంటే పురుగులు ఇలాంటివి తింటుంటాయి. అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ ఇటు చింపాంజీ ఉందంట, చింపాంజీ దగ్గరికి వెళ్దాం. ఎంట్రీ కూడా బాగుంది చాలా. అండ్ ఇక్కడ చూసుకోండి, చింపాంజీ స్టాచ్యూ కూడా ఉంది. అండ్ ముందుకెళ్దాం, మనకి చింపాంజీ ఇక్కడ ఎదురుంది. ఎంత వాటర్ లేక్. ఇది వచ్చేసి చింపాంజీ ఎక్కువ అడవి చెట్ల మీద, ఓపెన్ జంగిల్స్లో ఉంటుంది. అండ్ ఇది పండ్లు, ఆకులు లేదా నట్స్ ఇలాంటివి తింటుంటుంది. మనుషుల లాంటి ఎక్స్ప్రెషన్స్, ప్రవర్తన లాంటివి చేస్తుంటుంది. అండ్ మనుషుల కంటే ఇది ఇంటెలిజెంట్ అన్నమాట, అంటే తెలివితేటలు ఎక్కువ దీనికి. ఇది చింపాంజీ. సో మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోదాం, కోతుల దగ్గరికి వెళ్దాం. ఇగో చూసిర్రా, ఇలా కూడా తాబేళ్ళే ఉన్నాయి. అండ్ మనం వచ్చేసి కోతుల దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ అందుకే మావాడు అంజి వచ్చేస్తున్నాడు నడిచి. పాపం వాడికి ఏం తిరగాలో అర్థం కావట్లే. సో ఇది వచ్చేసి కోతి, మనం నార్మల్గా రెగ్యులర్ చూసేది. చెట్ల మీద, టెంపుల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పండ్లు లేదా ఈ ఆకులు, స్నాక్స్ మనం నార్మల్గా మనం ఏదైనా పెడితే తింటాం, ఇలాంటివి ఉంటుంది. అండ్ ఎక్కువ నాటి ఇది. తర్వాత ఎనర్జెటిక్గా ఉంటుంది కోతి. అండ్ ఈ పాప చూడండి ఇలా ఆడుకుంటుందో పాప కోతిని. బాగుంది ఈ జూ అంతా. ఒకసారి మొత్తం అంతా తిరిగి చూద్దాం మనం, ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎక్కువ స్కూల్ పిల్లలు వచ్చారు. అండ్ మొత్తం చాలా ఒక 4 చాలామంది వచ్చారు స్కూల్ పిల్లలు. అండ్ నెక్స్ట్ మనం అక్కడ అటుపక్క కొంగలు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళిపోదాం. అవి ఎక్కువ నీటి దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని బంధించడం కుదరదు, కాబట్టి మనం వెళ్ళిపోదాం. చూసిరా కొంగలు, అవి నీటి దగ్గర వాటర్ ల్యాండ్స్లో ఇలా ఉంటాయి. అవి తినేది ఇక చిన్న చేపలు, ప్లాంట్స్, చిన్న పురుగులు ఇలాంటివి తింటుంటాయి. అండ్ ఇది గ్రేస్ఫుల్ అండ్ పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంటుంది. అండ్ మనం ఈ ట్రాక్ చూసారా, అంటే ట్రైన్ జర్నీ కూడా ఉంటుంది ఇందులో. మనకి పార్క్ మొత్తం తిప్పి చూపిస్తారు ఇలా. తర్వాత మనకి నార్మల్ లాగా ఉంటుంది కదా, ఆటోలాగా అలాంటివి కూడా ఉంటాయి, అట్లలా కూడా తిప్పి చూపిస్తారు. అండ్ మేము వచ్చేసి మధ్యాహ్నం 2కి వచ్చాము, 5 వరకు అని అంట. సో ఫాస్ట్గా అన్నీ చెప్పేస్తాను చూడరి.
ఏమంటే మనకు ఉంది 3 అవర్స్ టైం ఉంది ఈలోపు. అంటే నాకు తెలిసినవి అన్నీ చెప్పేస్తా, ఓకేనా? తెలియనివి కూడా కొంచెం వాటి పేర్లన్నా తెలుస్తుంది కదా, అట్లన్నా చెప్పేస్తా నేను. ఇది వచ్చేసి కోతిపిల్ల, మనం రెగ్యులర్గా చూసేదే. అండ్ ఇది వచ్చేసి సర్వల్ పిల్ల అంట. సర్వల్ పిల్ల అంటే ఇది మనకి తెలుగులో తెలియదు, ఆఫ్రికాలో ఎక్కువ ఉంటుంది. అండ్ కుందేళ్ళు, ఎలకలు ఇలాంటివి బాగా తింటుంది. సూపర్ ఫాస్ట్ జంపింగ్ బాగా చేస్తుంది ఇంకా. అండ్ ఇది వచ్చేసి మనకి అడవి పిల్లి, ఎక్కువ అడవిలో రాళ్ళ మధ్య ఉంటుంది. పక్షులు, ఎలుకలు, చిన్న చిన్న జంతువులను తింటుంది. అండ్ మనం వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ సింహము, పులి ఏదో ఉందని చెప్పిర్రు, చూద్దాం అది కానీ ఎట్లుందో చూసి చెప్దాం. అక్కడ చాలామంది వచ్చిర్రు. ఇది వచ్చేసి ఇక్కడ పులి ఉంది. ఇది ఎక్కువ బాగా అడవి, నీటి దగ్గర ప్రాంతాల్లో నివసిస్తుంటుంది, అంటే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి జింకలు, అడవి పందులు, పెద్ద పెద్ద యానిమల్స్, ఈ జంతువులను తింటుంటుంది. దాని నేచర్ వచ్చేసి అడవికి రాజులా ఫీల్ అవుతుంటుంది. రాజు ఫీల్ అవ్వడం కాదు, రాజు. అండ్ పవర్ఫుల్ గాండ్రింపు ఉంటుంది దానికి, అదేమంటారు పిలుస్తారు కదా అట్లా. సారీ, నాకు చెప్పడం రావట్లేదు, క్షమించండి. ఏదైనా తప్పై ఉంటే క్షమించరు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి అడవి కుక్కలు ఉన్నాయి, అడవుల్లో ఉంటాయి. అండ్ ఏం తింటాయంటే జింకలు, చిన్న చిన్న జంతువులను తింటాయి. అండ్ హంటర్స్ ఫాస్ట్గా ఉంటాయి, లౌడ్ అంటే గట్టిగా అరుస్తుంటాయి. అండ్ చాలా ఫాస్ట్గా ఉంటాయి రన్నింగ్లో. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇక్కడ మ్యాప్స్ కూడా ఉన్నాయి, రూట్ మ్యాప్స్, అంటే ఎటువైపు ఏ జంతువులు ఉన్నాయి అలాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి మనకి తెలంగాణ జింక. అండ్ దీన్ని ఎక్కడ ఉంటుంది, నార్మల్ మన ప్రదేశాల్లో ఉంటుంది, జోనర్లో, తెలంగాణలో. ఏం తింటుందంటే గడ్డి, ఆకులు, పూలు, పండ్లు ఇలాంటివి. పూర్తి శాకాహారం అన్నమాట ఇది, ఓకేనా? ఇవి వచ్చేసి మన తెలంగాణ జింకలే, నార్మల్. అంటే కృష్ణ జింకలు కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి అడవి కోళ్ళు, పుంజులు ఉంటాయి కదా, అవి అడవి కోళ్ళు, నెమలి టైప్లో ఉంటాయి వెనుక. ఇది వచ్చేసి సీతాకోక చిలుకలు, బటర్ఫ్లై పార్క్, పూలతో నిండిన ర్యాట్స్ ఉంటాయి ఇందులో. బట్ అలా అనుకొని లోపలికి వెళ్ళినాం కానీ ఏమి లేవు అక్కడ. అంటే మొత్తం కట్ చేస్తున్నారు మళ్ళీ ఒకసారి, చెట్లు అన్నీ కట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం. నాకైతే ఇంతవరకు ఒక బటర్ఫ్లై కూడా కనిపించలేదు. సీతాకోక చిలుకలు చూద్దాం, ఏమన్నా కనపడతాయేమో. పాప చాలా క్యూట్ ఉంది. ఒకటి కనపడింది, అక్కడ చూపిస్తా, గుర్తా ఉంది. ఇదిగో చూసిరా, ఇప్పటి వరకు నేను తిరిగితే ఇలా ఒక్క బటర్ఫ్లై కనిపించింది. ఇంకా ముందుకు పోదాం, ఏమైనా కనపడితే ఏం చూద్దాం. ఏం కనపడలే. సరే, ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఫొటోస్ దిగుతారా ఏందో చూస్తే ఇది ఉంది, బటర్ఫ్లై స్టాచ్యూ లాగా చిన్న ఏమంటారు మొక్కలు పెట్టి ఉంది. అండ్ పైకి వెళ్ళడానికేమో అది చీమలు ఏదో ఉందంట, పార్క్, చీమల పార్క్ అంట. సర్లే అని చెప్పి అటు వద్దని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినా నేను. ఇంకేమన్నా మనకి బటర్ఫ్లైస్ కానీ ఏమైనా ఉంటాయేమో. బాగుంది ఈ ప్రదేశం, ఇదంతా బాగుంది, చెట్ల మధ్యలో. ఇక్కడ చార్మినార్ ఒకటి ఉంది చిన్నది, మరి అది మాల్ సరిపోక మధ్యలో ఆపేసినట్టు ఉంది, అది సగంలా. ఓకే, ఇది వచ్చేసి మనకి చేపలు, ఈ పార్కులోనే చేపలు కూడా పెంచుతారు. వాటికి వాటర్, చేపలు నీళ్ళల్లో ఎక్కువ ఉంటాయి ఇవి. అండ్ వాటర్లోనే తిరుగుతూ ఉంటాయి, కామ్గా స్విమ్ చేసుకుంటూ ఉంటాయి. ఎక్కువ గుంపులుగా ఉంటాయి అన్నమాట, గుంపులుగా స్విమ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగ్వార్, అమెజాన్ అడవుల్లో ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద జంతువులు, చేపలు ఇలాంటివి తింటుంటుంది. వెరీ పవర్ఫుల్ ఇది. అండ్ బిగ్ హంటర్, అంటే చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది. దాని ఆహారం కోసం ఎలా పరిగెత్తుంది అంటే
వేటగాడు ఉంటాడు కదా, అలా ఉంటుంది. అది వెరీ పవర్ఫుల్ అనమాట, జాగ్వర్ దీని పేరు. అండ్ తెలుగులో ఇదేనేమో లేదా ఏమో తెలియదు, కానీ అక్కడ ఉన్నది నేను చెప్తాను. ఆడైతే జాగ్వర్ అని ఉంది, అమెజాన్ అడవుల్లో ఎక్కువ ఉంటుంది. సింహం, లయన్, ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. ఇది ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్లో పెద్ద పెద్ద జంతువుల్ని, బఫెలోస్ని, జీబ్రా ఇలాంటివి తింటూ ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి ప్రౌడ్గా గొప్పగా బతుకుతుంది, గ్రూప్ లివింగ్ ఉంటుంది. అంటే కలిసి ఉంటాయి జంతువులు, ఆ సింహాలన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. నేనే రాజుని అన్నట్టు బతుకుతూ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖడ్గమృగం దగ్గరికి వెళ్దాం. ఇది ఎక్కువ అడవి దగ్గర, నీటి దగ్గర ప్రాంతాల్లో ఉంటుంది. అండ్ గడ్డి, ఆకులు, చిన్న చిన్న మొక్కలు ఇలాంటివి తింటూ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మందంగా ఉంటుంది, బరువు బాడీ, హెవీ బాడీతో ఉంటుంది. అండ్ కామ్గా ఉంటుంది. అండ్ బట్ స్ట్రాంగ్, అది దాని స్ట్రెంగ్త్ అనేది దానికి తెలియదు అనమాట, అలా ఉంటుంది స్ట్రాంగ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నీటి ఏనుగు అనమాట, ఇంగ్లీష్లో హిపోపోటమస్ అంటారు. అండ్ వాటర్ దగ్గర, లేకుల దగ్గర ఎక్కువ ఉంటుంది, గడ్డి ఇవన్నీ తింటూ ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది, వాటర్ దగ్గరే ఉంటుంది, అది ఇంకెటు వెళ్ళదు, మోస్ట్ ఆఫ్ టైం వాటర్ దగ్గర గడిపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాతు పక్షి, డక్ అంటారు, వాటర్ దగ్గర ఇవి ఉంటుంది. సీడ్స్, స్మాల్ చిన్న చిన్న ఫిష్లు, చేపలు, మొక్కలు ఇలాంటివి తింటుంటుంది. అండ్ మనం వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇదేదో రాసిరు, ఇది చూపిస్తాను కదా, కృష్ణ జింక. ఇది బ్లాక్ బక్ అంటారు ఇంగ్లీష్లో, లేదా డీర్, సఫర్ ఇలాంటివి అంటారు అంటే నాకు తెలిసి. అండ్ గ్రాస్ అంటే గడ్డి, మొక్కలు, ఇలాంటి ఆకులు తింటుంటాయి. ఇది ఫేమస్, ఇది బాగా అంటే నార్మల్ ఫేమస్ అంటున్నా. అండ్ ఇది వచ్చేసి జిరాఫీ, ఇంగ్లీష్లో ఉన్నది అంటారు, తెలుగులో అది అంటారు. ఇది ఎక్కువ ఆఫ్రికన్ వైల్డ్ లైన్ జోన్లో ఉంటుంది. అండ్ ఆకులు ఇవన్నీ తింటుంటుంది, ట్రీస్. అండ్ ఇది వచ్చేసి మొసలి, ఇది ఏం చేస్తుందో నాకు తెలియదు, వాటర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొండ చిలువ, గుడ్లు, చిన్న చిన్న యానిమల్స్ని తింటుంటుంది. ఇవన్నీ కొండ చిలువలే ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. ఎక్కువ నేను అది చూద్దామని వచ్చిన శ్వేతనాగు ఉంటుంది కదా మనకి, తెల్లది, మూవీస్లో చూసిన, అది గది చూద్దామని వచ్చిన నేను, బట్ నాకు అది కనబడలే. సరే అని చెప్పి మిగిలిన మీకు చూపిస్తా. ఇది ఆకుపచ్చ జాగ్వార్ అంట, ఇది ఆకులు ఇలాంటివి తింటుంటుంది. అండ్ ఏం చేస్తుందో నాకు తెలియదు, నేను ఎంతసేపు వీడియో తీసినది అట్లనే ఉంది, అట్లా ఒకే పొజిషన్లో ఉంది, ఎటు మూవ్ అవ్వట్లే అని చెప్పి నేను పక్కదానికి వెళ్ళిపోయాను. ఇది పెద్ద కొండ చిలువ, అంటే ఇండియన్ రాక్ పైథాన్, అంటే ఇప్పుడే జస్ట్ తెలిసింది, ఇంగ్లీష్లో చెప్పిన. అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న యానిమల్స్ని తింటుంది, పక్షులు, బర్డ్స్ని ఇలాంటివి తింటుంటుంది. ఎక్కడికక్కడ చుట్టుకొని పడుకున్నాయి అన్నీ. ఇది వచ్చేసి బాన్ పైథాన్, అండ్ చిన్న చిన్న యానిమల్స్ని తింటుంటుంది. వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ స్నేక్, అంటే బరువు ఎక్కువగా ఉంటుందని. అండ్ ఇది వచ్చేసి మనకి వెదురు పింజర్లో పాము అంట, ఇంగ్లీష్లో ఏమంటారు మరి, స్నేక్ హౌస్లో ఉంటుందంట. అండ్ ఇది వచ్చేసి మనకి రక్త పింజరం, మన ఊళ్ళల్లో తిరుగుతాం కదా అట్లా ఉంటుంది. రెపటైజ్ హౌస్లో చిన్న చిన్న ఈ ర్యాబిట్స్, ఎలుకలు ఇలాంటివి తింటుంటుంది. ఇది వచ్చేసి నాగుపాము, నాకు తెలిసిందే, ఇది చాలా ఉన్నాయి నాగుపాము, ఇట్లా చెట్ల మీద కూడా ఉంది, చెట్టు మీద, ఇండియన్ కోబ్రా. ఇది వచ్చేసి ఇది మన ఎలుకలు, కప్పలు, చిన్న చిన్న పక్షులు ఇలాంటివి తింటుంటుంది. అండ్ మనకు మరాలు పూజిస్తారు కదా, ఇది ఫేమస్ అనమాట మన చుట్టుపక్కల. పుట్టల్లో పాలు పోసి అదా గుడ్లు పెట్టి పూజిస్తారు కదా, ఆ కల్చర్, తెలుగు కల్చర్కి దేవత, దేవుడు అంటారు, అది ఎక్కువ అనమాట, ఫేమస్ అనమాట. ఇండియన్ కోబ్రా అంటారు దీన్ని, భారతీయ నాగుపాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి కింగ్ కోబ్రా. ఇది నార్మల్ మనకి అడవుల్లోనే ఉంటుంది, నల్లగా ఉంటుంది. అది చూసిరా, ఇది అన్నమాట ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది వచ్చేసి కట్లపాము, నార్మల్ మన దగ్గర ఉంటుంది. ఇది మన ఇళ్ళ చుట్టూ ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ ఈ కప్పలు ఇలాంటివి తింటుంటుంది. ఇది వచ్చేసి లాంగ్ నోట్స్ పైథాన్ వైన్ స్నేక్ అంట, అంటే ముక్కు బారుగా ఉంటుందంట, పొడవాటి మూతి గల పాము. అండ్ ఇది వచ్చేసి ఫ్రాగ్స్, కప్పలు ఇలాంటివి తింటుంటుంది. లొకేషన్ ఇవన్నీ నార్మల్ మన దగ్గర ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కార్న్ స్నేక్, అంటే మొక్కజొన్న పాము ఏమో, కార్న్ స్నేక్ అంటే ఇది. ర్యాబిట్స్, బర్డ్స్ ఇలాంటివి తింటుంటుంది, ఎలకలు ఇవి. అండ్ ఇది వచ్చేసి వానకోయిల, మనకు తెలిసిందే, ఇది మన దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రూట్స్, బ్యారెట్స్, ఇన్సెక్ట్స్ ఇలాంటివి తింటుంటుంది. ఫీమేల్ ఎగ్ ఇలాంటివి తింటుంటుంది వానకోయిల. చూసిరా ఎట్లా పోతుంది అది, అదిగో మూల. అండ్ ఇది వచ్చేసి నీటి పాము, వాటర్లో ఎక్కువ ఉంటుంది. నీటి పాముని మనం అమ్మవచ్చు కూడా, 2 తలకాయలు ఉంటాయి, మస్తు డబ్బులు వస్తాయి, పైసలు. అండ్ ఇది వచ్చేసి నార్మల్ కప్పలు, ఫిష్లు ఇలాంటివి తింటుంటుంది, చేపలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి జరిపోతు, చాలా పెద్ద ఉంది. దీన్ని చాలా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి చూపిస్తా చూడరి. ఇండియాలో ఉంటుంది ఇది, ఇండియన్ గవర్ అంటారు. జరిపోతూ ఎక్కువ గడ్డి, ఆకులు ఇలాంటివి తింటుంటుంది. అంటే నాకు తెలీదు, అక్కడ రాజుని చెప్తాను. అండ్ ఇది చాలా పొడవు ఉంటుంది. అండ్ విత్ బరువు, చాలా బరువు ఉంటుంది. వరల్డ్ మొత్తం మీద ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందంట బరువు. చూసిరా ఎట్లా పోతుందో చూడరు మొత్తం. చూసారు కదా ఎట్లా పోతుందో, పైకి ఎగురుతుంది. అండ్ ఇది వచ్చేసి రెడ్ సౌండ్ బోవా, ఎరుపు ఇసుక పోమంట. ఏం చేస్తుందో మనకి తెలియదు. ఇది ఎటుంది, అటు కిందికి ఏమైనా పోయిందేమో కనపడతలే. నెక్స్ట్ రసెల్స్ సౌండ్ కోవా అంట. అది ఈ మూల ఉంది. ఇది ఏం చేయవంట మరి, మావాడు చెప్తున్నాడు. అట్లానే వండుకొని ఉంటాయి అంట ఇవి. ఏం తింటాయో కూడా తెలియదు నాకు, అట్లుంది. అండ్ నెక్స్ట్ మనం ఉడయాడే స్నేక్ అంట, అంటే నల్ల తలగల రాజు అంట, అది పాము. ఇది వచ్చేసి లైజర్స్ ఇవి తింటుంది. అండ్ చెట్టు కారు మట్టి ఇసుక పామ, అంటే నాకు తెలిసిన ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఏడుందో కూడా కనబడతలే.
ఇది కూడా లోన్ ఉందేమో. అండ్ ఇది వచ్చేసి కో కోడెనాగు. అది ఆ మూలం చూసారా, మొత్తం అది దాని చుట్టూ తిరిగి వస్తుంది అక్కడ. అండ్ ఇటు కూడా ఉన్నాయి పాములు. ఒకసారి చూడండి, అది చూపిస్తే ఎట్లా తిరిగి వస్తుంది అది చూడరు. అండ్ ఇది వచ్చేసి చెట్టు చెగుడు, ఇంగ్లీష్లో ఏమంటారు, ట్రీ ఫ్రాగ్ అంట. ఓకేనా, ఇది వచ్చేసి నార్మల్ ఇన్సెక్ట్స్ తింటుంది. అండ్ దాని బాడీ కాలానికి తగ్గట్టు చేంజ్ చేసుకోగలదంట. చల్లగా ఉంటే వెచ్చగా, మనకి ఇప్పుడు వెచ్చగా ఉంటే దాని బాడీ చల్లగా. చూసిరా, అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది, అట్లా మధ్యలో ఒకటి ఉంది, 3 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బంగారు చారాల పాము అంట. అంటే బంగారు చారాలు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చూసిన, అది ఏడుందో కూడా కనబడతలేదు ఇప్పుడు. ఇది ఎరుపు చెవుల తాబేలు. అంటే చెవులు అంటే ఎర్రగా ఉంటాయంట ఎక్కువ. ఇది చిన్న చిన్న చెట్లు ఇలాంటివి, స్మాల్ చిన్న చిన్న ఫిష్లు ఇలాంటివి తింటుంది. ఇది వచ్చేసి నల్ల తాబేలు, మనం రెగ్యులర్గా చూసేది బ్లాక్ తాబేలు. ఇది వచ్చేసి చిన్న చిన్న ప్లాంట్స్ తింటుంది. ఫారెస్ట్ కార్డ్ స్నేక్ ఏమో చదవడానికి కూడా తెలియదు. అక్కడ పైన ఏడో ఉంది చిన్నగా, చిన్న చిన్న పక్షుల్ని తింటుందంట అది, మరి ఎట్లా తింటుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షత్ర తాబేలు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా, దీన్ని చూడాలనుకున్నా. షాపుల్లో బొమ్మలు పెడతారు కదా, అట్లా చూస్తుండే ఫస్ట్. ఇప్పుడు రియల్గా చూస్తున్నా నేను భారతీయ నక్షత్ర తాబేలు. ఇది గడ్డి, చిన్న చిన్న కాయలు ఇవే తింటుందంట. అది చిన్నగా కూల్గా కామ్గా ఉంటుంది, ఎటు కదలదు, చిన్నగా పోతుంది మన తాబేలు పోయినట్టు. ఇది నీటి తాబేలు. నీటి ఉడుము అంట. నీటి ఉడుము కనబడతలే, మరి అది వాటర్లో ఏమైనా ఇరుక్కుపోయిందో తెలియదు, కనబడతలే. ఇంకొంచెం ముందుకు పోతే మనకి నార్మల్ మన ఉడుము ఉంది. ఉడుము తెలుసు కదా మన అందరికీ, ఇది నార్మల్గా ఉంటుంది, పొదల్లా చెట్లల్లో ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా చూసినవి చూడనివి కూడా చిన్న చిన్న వీడియో క్లిప్పుల్లాగా అప్లోడ్ చేస్తే చూపిస్తా, చూడరు ఇప్పుడు పెడతా.
సో మనకి ఈ కాస్ట్ 100 రూపాయలు పడింది తిరగడానికి మొత్తం. అది మీకు ఆటో అని చెప్పిన కదా, దానికైతే 150 రూపాయలు. అండ్ ట్రైన్ ఉంది కదా, దానికి 300 సంథింగ్ ఎంతో ఉంది. మనం కెమెరా తెచ్చుకొని కూడా షూట్ చేసుకోవచ్చు అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అందిగడు ఇట్లా మనం అది చార్మినార్ దగ్గరికి వెళ్దామని చెప్తే అటు వెళ్ళిపోయినాం. చార్మినార్ దగ్గరికి వెళ్ళి తిరిగేసి మొత్తం చిన్నగా 8:30, 9 కల్లా ఇంటి రూమ్కి వచ్చేసినాం. నేను, వంశన్న, ఈ రామగడ, వంచి మేము నలుగురం వెళ్ళినాం, చూసినాం. అండ్ ఇన్స్టాలో స్టోరీ పెట్టినా కదా పిల్లది, అదంతా నార్మల్ ప్రాంక్ చేద్దామని పెట్టిన వీడియో పెడతా, దాన్ని కూడా చూడరు. థ్యాంక్ యూ.